మాతృదేవోభవ. నేను వాణీసుపుత్రుడు కానే కాను, నేను వాణీసుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నేను వాణీసుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నన్ను వెంకమ్మ కొడుకటించన్న చాలు, నన్ను వెంకమ్మ కొడుకటంచన్న చాలు, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే. మహత్తరమైన తత్వజ్ఞానాన్ని సూక్ష్మతరంగా మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1745వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కోరికను జయించడం గురించి కాముడే కామగీతల రూపంలో ఏం చెప్పాడు కృష్ణుడు. జయించాలనుకోవడమే ఓ కోరికయా? అసలు మూలం ఎక్కడుందో మీకు తెలియడం లేదు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలంటారు. కామం అంటే కోరిక కదా. ఆ కోరిక తీరకపోతేనే కదా వచ్చేది. క్రోధం తీరితే రాదుగా. ఆ కోరిక నాకే తీరాలి, ఇంకెవరికీ కాదు అనుకోవడం లోభం. ఈ ఉద్యోగం నాకే రావాలి, ఇలా నేను అనుకున్నదే జరగాలి, అదే లోభం. ఆ కోరిక తీరకపోతే నేను ఉండలేను అనుకోవడం మోహం. ఆ కోరిక తీరింది అని గర్వించడం మదం. ఆ కోరిక నాకు కాకుండా ఇంకొకరికి తీరింది అని బాధపడడం మాత్సర్యం. అన్నిటికీ మూలం ఆ కోరికే కదయ్యా. అది లేకుండా చేసుకోవడం అంటే జయించడం కాదు, యుద్ధం కాదు. అందుకే ధర్మరాజా, ఈ యుద్ధంలో నీకు 7 లక్షల మంది అయినా సాయంగా వచ్చారు. ఆ యుద్ధంలో అంతర్యుద్ధంలో ఒక్కడు కూడా సాయం రాడు. ఆ మహనీయ యుద్ధం మనకు ఆత్మయతోడు, మనంబు శత్రుడు. నువ్వు చేయవలసిన యుద్ధం మనస్సుతో. నీకు తోడుగా ఉండేది నీవయింది ఆత్మ. అంటే ఆత్మ వేరు, మనస్సు వేరు అని మనం గ్రహించాలి. ఆ గ్రహించడానికి పెద్ద గ్రంథాలు చదవక్కల. రాత్రి మనం పడుకున్నాం, ఆత్మ సాక్షిగా ఉంది, మనస్సు కలగంటుంది. ఆత్మ కలగంటుందని ఎవరు అనరు, పిచ్చివాడు కూడా. మనస్సు కలగంటుంది. ఒక జీవాత్మ సాక్షిగా, ఒక ఆత్మ సాక్షిగా మనస్సు ఇంత ప్రపంచాన్ని సృష్టించి కలగనడం నిజమైనప్పుడు, పరమాత్మ సాక్షిగా మాయ ఇంత ప్రపంచాన్ని సృష్టించిందంటే అబద్ధమే ఉందండి. పడుకున్న ఒక జీవుడు, ఆయనది ఒక ఆత్మ. ఆయన సాక్షిగా అక్కడ ఉన్నాడు. ఆయనకి ఆయన పడుకునే ఉన్నాడుగా, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికో వెళ్ళినట్టు, అమెరికా వెళ్ళినట్టు, ఆంబోతు మీద పడినట్టు కల వచ్చింది. అమెరికా ఎక్కడది, ఆంబోతు ఎక్కడది, వచ్చేసింది. మరి అంచేతను ఈ పడుకున్న జీవుడు ఆత్మసాక్షిగా మనస్సు ఓ ప్రపంచాన్ని కల్పించి ఒక అరగంట సేపు అతను లీలలో ముంచడం నిజమే అయినప్పుడు, మనం రోజు చూస్తున్నప్పుడు, పాలసముద్రంలో పడుకున్నటువంటి దేవుడు ఆత్మనే ఆత్మసాక్షిగా, మహామాయ సమిష్టి మనస్సు మహామాయ ఈ మొత్తం ప్రపంచాన్ని లీలగా సృష్టించింది అనడం నిజమా కాదా? మరి ఇప్పుడు ఇందులో ఉన్న పాత్రలన్నీ ఆయనేనా కాదా? అదే కదా యచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివ అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే అర్థం. అన్నీ నేనే, అంతా నేనే అంటే అదే కదా. సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అని అమ్మవారు అన్నమాట. అంతా శివమయం, అంతా రామమయం ఆ మాట అన్నట్టుగా అర్థం అదే కదండి. అంచేత మూలం కోరికే కదా. దాన్ని జయించడం అంటే యుద్ధం ప్రకటించడం, భేరీభాంకారాలు కాదయా. మాట్లాడకుండా ఊరుకోవడమే. ఎంత నిరాడంబరంగా, ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో జీవితాన్ని గడిపేయడమే. అన్నా హజారేలాగా ఆయన ఓ దేవాలయం పక్కన చిన్న గదిలో ఉంటారట. ఇప్పటికీ ఏదో కంచం, ఓ గ్లాసు, ఓ మంచం, ఓ 2 జతల బట్టలు తప్పితే ఏం లేవు అక్కడ. మన పెద్ద ఉద్యమం ఢిల్లీలో చేసేవరకు ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు, తెలియాలని ఆయన అనుకోలేదు. ఈ పేర్లు ప్రచారాలు ఎలా ఉంటాయో గమనించండి. ఆ మూలనున్న మహానుభావుని తీసుకొచ్చారు, ఉద్యమం చేయించారు, ఓ నానా హడావుడు చేశారు. ఇంకా ఆయన గురించి పత్రికలన్నీ, ప్రపంచ పత్రికలన్నీ రాసేసాయి. వాట్సాప్లో వీరవిహారం చేశారు. ఆయన టోపీలు పెట్టుకుని తిరిగారు. చీర ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇంకెవరికో వచ్చింది. ఆయన దాంట్లో వచ్చిన వాడేగా ఆయన. పోనీ ఈ ముఖ్యమంత్రి గారు ఏమైనా గొప్పవాడిగా పేరుందా అంటే ఆయనకి మంచి ఎంత ఉందో చెడ్డ ఎంత ఉంది, ప్రశంస ఎంత ఉందో విమర్శ అంతకంటే ఎక్కువ ఉంది. అన్నా హజారేకి పేరు వచ్చినట్టే వచ్చింది, బుడగలా పడిపోయింది. అంచేది కీర్తి ప్రతిష్టలన్నీ అంతే. వివేక చూడమణిలో శంకరాచార్య చెప్పినట్టే ప్రతిష్ట సోకరీ విష్ట సమా గీత మహాత్మభి. పబ్లిసిటీ అనేది, ప్రచారం అనేది పంది పెంటతో సమానం. వాన కురిస్తే కుళ్ళు కంపు కొట్టడం ఖాయం అన్నాడు, కురవకపోయినా అంతే అన్నాడు. అంటే దాన్ని ఆశించక్కల. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. 10 మంది మన గురించి కనిపించగానే పొగిడారా అనుకున్నారా లేదా మనకు అనవసరం ఆ విషయం. పొగిడినా మనకు కలిసి వచ్చేది ఏం లేదు.
కావాలంటే ఎవరైనా సరే ఎవరైనా మనల్ని కీర్తిస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని లోపల ఏం జరుగుతుందో గమనించండి. ఏమీ జరగదు, ఏ మార్పు లేదు. బయటికి మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం ఊరికే, వారు అన్నారని వీరు అనలేదని. ఇంకొకరు ఎవరో ఏదో అంటారు, నాకు నచ్చలేదు అంటారు, వెంటనే కురింగిపోతూ ఉంటాం. ఆ నచ్చలేదు అన్నప్పుడు కురింగిపోవడం మానేసి లోపల ఏం జరుగుతుందో గమనిద్దాం. ఏం ఉండదు. అదే చెబుతారు కృష్ణమూర్తి గారు. లోపల ఏం జరుగుతుందో చూడు, రెండింటికి లోపల ఏం లేదు, నీ స్థితిలో నువ్వు ఉంటే చాలంటారు. ఉన్న స్థితిలో ఉండు, అదో పుస్తకం. ఉన్న స్థితిలో ఉండు, అదే మోక్షం. అదే చెబుతున్నాడు ఇక్కడ కృష్ణుడు. సనాతనంగా చెప్పుకుంటూ వచ్చింది అందరూ చెప్పారండి పెద్దలు. అందుకని వినుపెక్కులేల కోరిక మనమున జొరణీయకయ్యా, వినుపెక్కులేల కోరిక మనమున జొరణీయకయ్యా, కోరిక మనమున జొరణీయకున్న మడియున్ కాముండు, వినుపెక్కునేల కోరిక మనమున జొరణీయకున్న మడియున్ కాముండు, అనవద్య అశ్వమేధం వనరింపుము కోరకుండు ఒక్కటియుమదిన్, అనవద్య అశ్వమేధం వనరింపుము కోరకుండుము ఒక్కటియుమదిన్. విను పెక్కులేల, ఇన్ని మాటలు ఎందుకు, ఒక్క మాట చెబుతున్నాను విను ధర్మరాజా అన్నాడు కృష్ణుడు. కోరిక మనమున జొరణీయకున్న మడియున్ కాముండు. ఈ కాముడు అనేవాడు, కోరిక అనేది చనిపోవాలి అంటే మనస్సులోకి దాన్ని రానియకుండా చూడడమే, వచ్చాక జయించడం కాదు. వచ్చాక దూరంగా ఉండు, నీ మీద బాణం వేస్తా, కుదిరే పని కాదు అది. అందుకే ఒక్కసారి మన్మధుడు కంటపడగానే అగ్ని వచ్చింది, పోయాడంతే. అక్కడ శివుడు కోరికేం లేదు, అక్కడ అసంకల్పితంగానే జరిగింది. అక్కడ కపిల మహర్షి ఎదురుగా 60,000 మంది, ఊరికే ఆయన తపస్సులో ఉన్నాడు, ఏదో గందరగోళం జరుగుతుందని కళ్ళు తెరిచాడు. అనుకోకుండా అగ్ని వచ్చింది, దహనమైపోయారు. అది వాళ్ళ కోపం నుంచి వచ్చిన అగ్ని. అది కపిల మహర్షి కావాలని రప్పించలేదు. వాళ్ళు చేసిన అధర్మం, ఆ మనిషిని తిట్టిన తిట్లు కర్మఫలం ప్రత్యక్షంగా వెంటనే అనుభవించారు. ఎందుకంటే ధర్మశాస్త్రమే చెప్పింది, అంత ప్రత్యక్షంగా అంత వెంటనే 3 క్షణాల్లోనే ఎందుకు అనుభవించారంటే త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిఃపక్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. అతి తీవ్రమైన పాపం చేసిన, అత్యున్నతమైన పుణ్యం చేసిన దాని ఫలాన్ని 3 సంవత్సరాల్లో కానీ, 3 నెలల్లో కానీ, 3 పక్షాల్లో కానీ, 3 రోజుల్లో కానీ అనుభవించడం ఖాయం. మహర్షి లాంటి అమాయక చక్రవర్తిని, తపశ్చక్రవర్తిని అవమానించి అనుమానించడం అన్నిటికంటే ఘోరమైన నేరం. దేశంలోనూ అంతే, అమాయకుల్ని మనం అనవసరంగా అనుమానిస్తున్నాము అంటే నేరం చేస్తున్నట్టు. మన బంధుమిత్రుల్లోనే ఉంటారు వాళ్ళు ఏదో కాస్త లోకు కట్టేస్తాం, వాళ్ళ వితంతువులు వాళ్ళు ఉంటారు పాపం. ఏదో భర్త లేక యాతన పడుతూ ఉన్న ఆస్తులేవో కాపాడుకుని ఆ పింఛన్ తీసుకుంటూ కొద్దిగా వచ్చే పంట ఏదో అనుభవిస్తూ ఆ బతుకు గడిపేద్దామని పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని కాలక్షేపాలు చేస్తారు. వాళ్ళని ఏడిపించుకు తింటారని మిగిలిన వాళ్ళు ఎలా డబ్బులు కొట్టేద్దామని, అక్కడ మగదిక్కు లేదు కదా అని వాళ్ళ తరఫున భగవంతుడు మాట్లాడుతున్నాడండి. అందుకని వాళ్ళకి ఎవరూ లేరని అనుకోకూడదు, అశ్వమేధం చేయమని చెప్పాడు. అందుకని కోరిక మనమున జొరణీయకున్న మడియున్ కాము, అనవద్య అశ్వమేధం వనరింపుము కోరకుండు ఒక్కటిమది. ఆ కోరికతోనే వస్తుంది ఇబ్బంది అంతా. బలహీనుడు కదా అని వాళ్ళని ఏదో చేద్దాం అనుకుంటాం మనం, అవి ఆ చేయాలని అనుకోవడంలో మనమే దెబ్బతింటున్నాం. అలాగే కపిల మహర్షి ఉట్టి ఋషి ఏం చేస్తాడు అనుకున్నారు వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు, అదే వాళ్ళని కబళించింది. అలాగ మనం అమాయకుల్ని, భక్తులని, తపస్సు లేని వాళ్ళని మనం పరిగెట్టుకుని అవమానిస్తే మనకు వాళ్ళ కోపమే మనం మింగేస్తుంది. అందుకని దాన్ని జయించాలయ్యా అని చెప్పి ఇక్కడ చూడండి, అశ్వమేధం ఎందుకు చేయమన్నాడండి? అదొక యజ్ఞం, దానికంటే ముందు గుర్రాన్ని వదిలిపెట్టాలి, ఎవరైనా దాన్ని ఆపితే యుద్ధం చేయాలి, ఇది మళ్ళీ హింసే. ఇది ఎందుకు చేయమన్నాడంటే గమనించండి, ఇక్కడే ఒక ధర్మ రహస్యం, ధర్మ సూక్ష్మం. అసలే జరిగిన హింసకు ధర్మరాజు బాధపడుతూ ఉంటే అశ్వమేధం చేయమండం ఏమిటండి? అది కూడా మరి యుద్ధం జరుగుతుంది, ఎందుకంటే అశ్వం ముఖం మీద ఓ పట్టా కడతారు. ఇది ధర్మరాజు గారి అశ్వం, దీన్ని ఎవరైనా దీనికి మీరు నమస్కరించి కానుకలు సమర్పించండి, దీన్నే ఆయనగా భావించండి. అశ్వం మీద ఉన్నవాడు భటుడు కాదు, అది వదిలేసిన అశ్వం ఎలాగో భటుడు ఉండడు, ధర్మరాజు ఉన్నట్టుగా భావించండి, నమస్కరించి కానుకలు సమర్పించండి. అలా మీరు ఆయన చక్రవర్తిత్వాన్ని ఒప్పుకోకపోతే యుద్ధానికి సిద్ధం కండి. అది దాన్నే కదా మనం లవకుశుల పేరు మీద చెప్పుకునేది. పాపం రామాయణ వాల్మీకి ఒక మాట చెప్పలేదు దాని గురించి. అశ్వమేధయాగం రాముడు చేసిన మాట నిజమే కానీ, అశ్వం తిరిగి వచ్చిన మాట నిజమే కానీ, దాన్ని లవకుశులు ఆపలేదు, అంత పాపాత్ములు కాదు వాళ్ళు. మనం కథలు పుట్టించాం, సినిమాలు తీసాం, కన్నీళ్లు పెట్టాం, కోట్లు ఇచ్చాం, మళ్ళీ కూడా తీయించాం శ్రీరామరాజ్యం సినిమా. ఇవి ఏవీ జరగలేదు ఇందులో. లవకుశులు అశ్వాన్ని ఆపలేదు, రాముడితో యుద్ధం చేయలేదు, లక్ష్మణుడు మూర్ఛ పోలేదు, ఆంజనేయస్వామి మూర్ఛ పోలేదు, లవకుశుల చేతుల్లో రాముడు ఓడిపోలేదు. శుద్ధం కల్పన, మొత్తం కల్పన. కానీ లవకుశ సినిమా మన మనస్సులో ముద్రపడిపోయింది. అలాంటివి ముద్రపడడం కోసమే చేస్తారు ఆ పనులు. ఇలా అయితే జనం చూస్తారు కదా అంతే. సినిమా చూడండి, అంతకుముందే పుట్టింది ఒక కథ, ఆనంద రామాయణం, అద్భుత రామాయణాలు ఉంటాయి, అందులోంచి పుడతాయి ఈ కథలు. నేను అసలు రామాయణంలో ఉండవు. అందుకే మూల గ్రంథం వాల్మీకిని చదవాలి, వ్యాసుడు భారతం చదవాలి. ఇవన్నీ చదివితే ఇలాగే ఉంటుంది.
ఎవరేమిటో తెలియదు వ్యక్తిత్వాలు. ఇంత లవకుశుల చేతుల్లో రాముడు ఓడిపోవడం ఏంటంటే పిచ్చి మాట. అదేం జరగలేదు అసలు. అది చెప్పుకుందుకు బాగుంది, సినిమాకి బాగుంది. తండ్రి చేతుల్లో కొడుకు ఓడిపోతే విచిత్రం కాదు, కొడుకు చేతుల్లో ఓడిపోతే విచిత్రం కదా. అందుకని వాడు పుట్టించారు. లవకుశులు ఆపలేదు. అశ్వమేధం జరుగుతుందని తెలిసి వాల్మీకి పంపించాడు. అక్కడ రామాయణం గానం చేశారు. తన కొడుకులను తెలుసుకున్నారు, పట్టాభిషేకం చేశాడు, అయిపోయింది అంతే. అదే రామాయణం ముగిసింది. ఉత్తరాఖండ్లో చూసుకోండి. ఈ ఉత్కంఠ అంతా తర్వాత వాళ్ళు పుట్టించిందే. పుట్టించే వాళ్ళందరూ రెండే వర్గాలు. అక్కడ లెక్క గుళ్ళో పురాణం లేదా చెట్టు కింద చుట్ట, అంతే. ఇద్దరే పుట్టిస్తారు. పురాణం చెప్పాను సృష్టిస్తాడు, లేదా చెట్టు కింద చుట్ట. రాత్రి 8ంటికి చుట్టంటించేసి ఏం జరిగిందో నీకు ఏం తెలుసురా మా తాత చెప్పేవాడు అని మాట్లాడతారు. ఇక్కడ వీడికి తాత చెప్పిందే లెక్క, వాల్మీకి చెప్పింది దానికంటే. ఇలాంటి వాళ్ళు పుట్టించారు మొత్తం. ఇవన్నీ మాబోటి కవులు ఏం చేశారు, జనమంతా అనుకుంటున్నారండి మంచి రక్తిగా ఉంది కథని కావ్యాలు రాశారు. అప్పుడు కావ్యాలు తీశారు, ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. అప్పుడు కావ్యాలు రాశారు, ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. ఏదైనా ఒకటే. అంచేది అలాంటి అశ్వమేధ యాగం చేయమని ఎందుకు చెబుతారని అసలు నిజంగా పెడితే ఎవరైనా ఎదురైతే యుద్ధం చేయాలి. చేశారు కూడా, మనం చూస్తాం. మగధ దేశపు రాజును ఓడించారు. అర్జునుడు స్వయంగా కొడుకుతో యుద్ధం చేయాల్సి వచ్చింది, చూస్తాం. ఎందుకు మళ్ళీ తెచ్చిపెట్టుకోవడం ఇదంతా అంటే, ఎప్పుడైనా జీవిని దుఃఖం నుంచి బయటపడేసేది స్వధర్మ నిర్వహణే. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉద్యోగాలు మానేయడం కానీ, దూరంగా వెళ్ళిపోవడం కానీ, ఎక్కడో దాక్కోవడం కానీ, బాధ్యతలను తప్పించుకోవడం కానీ చేయకూడదు. భార్యాభర్తల మధ్య విభేదాలున్నా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా, వేరే వేరే మనస్పర్ధలున్నా, ప్రేమ వ్యవహారాల్లో విఫలమైనా చేసే పని మానకూడదు. క్షత్రియుడు చేసే పనే అశ్వమేధం, రాజసూయం, యజ్ఞం, అవసరమైతే యుద్ధం, ధర్మరక్షణ, పరిపాలన. ఇవేవి మానద్దు. ధర్మరాజు మూడు మార్చడం అంటారంట. ఆ మనస్సు మార్చడం కోసం ఈ పని చేశాడు. అశ్వమేధమునరింపుము ఓ కోరిక ఒకటియుమది లేకుండా, అనవద్య అశ్వమేధం వనరింపుము కోరకుండుము ఒక్కటియుమది. ఏమీ కోరుకోకుండా, కోరిక లేకుండా అలా జీవయ్య ఊరికే అదే నడుస్తుంది అని చెప్పి అంతే. ఆ మాట విన్నాడు. ఇక ఆ రకంగా ఆయన ఒక్కడిగా వ్యాసుడు, కృష్ణుడు, భీముడు, ద్రౌపది మొదలైన వాళ్ళు అందరూ చెప్పారు. అందరికీ ధర్మరాజు వీడ్కోలు ఇచ్చాడు. త్వరలోనే అశ్వమేధ యాగం చేయబోతున్నాను. ఇందాక వ్యాస మహర్షి చెప్పినట్టుగా హిమాలయాలకు వెళ్ళి మరుచక్రవర్తి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి ధనాన్ని వారు ఎక్కడ దాచారో అక్కడి నుంచి తెచ్చుకోదలుచుకున్నాను దాన్ని. దాంతో నేను అశ్వమేధ యాగం చేస్తాను. తప్పకుండా నేను త్వరలోనే వస్తాను. పరిపాలన అంతా చూసుకుని ఈలోపు భీమసేన, యువరాజా నువ్వు చూసుకోవయ్యా అన్నాడు. భీముడికి అప్పగించాడు రాజ్యాన్ని. ఆయన వెళ్ళాడు. అందరినీ యజ్ఞానికి రమ్మని పిలిచాడు. తర్వాత వచ్చి యజ్ఞం చేశాడు ధర్మరాజు. అశ్వమేధ యాగానికి వదిలిపెట్టబోతాడు. అదంతా ముందు చూద్దాం. ఆ కాలంలో కృష్ణార్జునుడు ఎలా గడిపారు. కాలో గచ్చతి ధీమతాం కావ్యశాస్త్ర వినోదేన, కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలహేనవ. సంస్కృతంలో ఓ చాటు చెబుతారు సరదాకి. కాలం అనేది మంచి వాళ్ళకి ఎలా గడుస్తుందంటే కావ్యశాస్త్ర వినోదేన, కావ్యాలు శాస్త్రాలు చదువుకుంటూ గడుపుతారట. అది మంచి కాలక్షేపం. ప్రవచనాలు అవి వినడం మంచి కాలక్షేపం. మామూలు వాళ్ళు మూర్ఖులకు ఎలా గడుస్తున్నాయి, వ్యసనైనచా పేకాట ఆడుతూనో, తాగు, సీసా మీద సీసా పట్టాయి, అలా గడుపుతారట. లేవగానే మళ్ళీ పట్టాయి. నిద్రయా ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు, సుఖంగా పడుకుంటారు. లేచాక మళ్ళీ పడుకోండి, ఎందుకంటే నిద్ర బద్ధకంగా ఉంది, ఆ బద్ధకం తీరడం కోసం మళ్ళీ పడుకుంటారంట. నిద్రపోయి ఇంతసేపు పడుకుని లేచి మళ్ళీ పడుకుంటాడు. ఎందుకంటే నిద్ర బద్ధకంగా ఉంది, బద్ధకం తీరడం కోసం మళ్ళీ పడుకుంటాడు. ఇక వాడిని లేపనం ఈ జీవితంలో అలా కూడా ఉంటారు. ఇక వీళ్ళందరూ నయమే. దానికి వ్యసనం వల్ల వాడు పాడవుతాడు, నిద్ర వల్ల వాడు ఏం పాడేది ఏమో వాడికి తెలవాలి. ఆ విషయం మనకి నష్టమేం లేదు. పడుకున్నవాడు పడుకునేయడం మంచిదే ఓ రకంగా. కానీ వ్యసనేం కలహీనవా కొంతమంది ఉంటారని ఏదో ఒక గిల్లి కజ్జిం పెడితే కానీ వాళ్ళకి తోచదు. వాడికి వీడికి పొల్లెట్టేస్తారు మధ్యలో, లేనిపోనివన్నీ చెప్పేసి చాడీలు. అలా కొంతమందికి. కృష్ణార్జునులు అలా చేయలేదు. హాయిగా ఆనందంగా కావ్యశాస్త్ర వినోదాలతో కాలక్షేపం చేసి ఒక్కసారి కృష్ణుడు అన్నాడు, నీ వలన మగాత్మకడు నిర్భరచిత్తుడనైతి, నీ వలన మగాత్మకడు నిర్భరచిత్తుడనైతి, చూడగా అబోవ తలంపు పుట్టెడు, చూడగా అబోవు తలంపు పుట్టెడు, ప్రభూత గుణం బలదేవు వత్సలం దేవకిని ఆర్ద్రచిత్తు వసుదేవుని, మద్గత సాంద్రరాగ సద్భావుల సర్వయాదవుల పార్థ ననుందగనన్పి పుత్సవే, పార్థ ననుందగనన్పి పుత్సవే. ఇంతకాలము నీతో మహాత్మా కడు నిర్భర చిత్తుడనైతి, ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగామయ్యా. యుద్ధం అయిపోయాక కూడా 5-6 నెలలు గడిపాము. ఉంటే ఎంత ఆనందంగా గడిపాము.
చూడగా బోవతలంపు పుట్టెడు. నాకు ఒక్కసారి నా బంధుమిత్రులను చూడాలని అనిపిస్తోందయ్యా. ప్రభూత గుణం బలదేవు. పరమాత్మ ఎప్పుడు అన్ని బంధాలకి సమానమైన ప్రాధాన్యం ఇస్తాడు. సమానమైన అంటే 10 10 10 కాదు, 10 8 7 20 30 అలా ఉంటాయి. ఎవరికి ఎంతో అవసరమో అంత. ఇక్కడ అవసరం కాబట్టి ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. మనమేనా అంతే, బంధుమిత్రులతో వ్యవహారాలు ఆ పని అయ్యే వరకు అలా ఉండాలి, తర్వాత వెళ్ళిపోవాలి. ఇంకా ఊరికే రాసుకుంటూ పూసుకుంటూ వద్దు, ఇంకా అవి మళ్ళీ ఎక్కువైపోతాయి. నిజంగా వాళ్ళకి సాయం అవసరం అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ప్రాణాలకి తెగించేయాలి, చేయాలి. బంధువుల కోసం మిత్రుల కోసం చేయకపోతే ఎవరి కోసం చేస్తాం? చేసాక ఇంకా ఆ విషయం వదిలేయాలి. మళ్ళీ ఇంకా ప్రతిరోజు దాని గురించి మాట్లాడడం, ఇంకా వాడితో అంటగాగడం, నీవులే కనే నులేను, ఇద్దరు ఉండరు కాసేపట్లో. పనికి మాలిన పాటలు ఇవన్నీ. వాడు ఉండడు వీడు ఉండగానే ఊరికే పాట ఎక్కడ, ఈ పాట ఉంటుంది అంతే. అలా ఉండడు కృష్ణుడు. అందుకే అంటీ ముట్టినట్టుగా ఉంటాడు. అర్జునుడి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు, దానికోసం కారణం చెబుతున్నాడు. వెళ్ళనివాడు ఈయన మళ్ళీ భగవద్గీత చెప్పమంటాడు. తక్కువడు కాదు, కాలక్షేపం. వినడం చాలా బాగుంటుందిగా, చేయకుండాను. అందుకని అర్జునుడిది అదే బుద్ధి. వినకుండా ఏమీ చేయకుండా వినడం అంటే మనకు ఎంత ఇష్టమో. అందుకే గరికపాటి వారు మరి భక్తి టీవీలో రామాయణం ఒకసారి ఎప్పుడో చెప్పారండి. మన భారతం చెప్తాను, తర్వాత భాగవతం చెప్తారండి. ఈ జన్మకు తెవంతి ఇంకా అలా చెప్తూ ఉంటాం అని. ఇంకా తపస్సు చేయాలమ్మా, మీరైనా నేనైనా సరే, చెప్పుకుంటూ కూర్చోవడం కాదు. తపస్సు తపస్సు తపస్సు. నన్ను మన్నిస్తే నా అంతిమ లక్ష్యం అదే, తర్వాత పని కూడా అదే. వెళ్ళిపోవాలి ఏకాంతంగా. వేషం బాగున్నప్పుడే వెదికి దిగిపోవాలి. ఆ అంతఃసాధన చేస్తే తప్ప ఏది సాధ్యమయ్యే విషయం కాదు. చెప్పినవి చెప్పాము, రాసినవి రాసాము చాలు. వినడానికి అవి చాలు, చేయడానికి అవి చాలు అనిపిస్తుంది మమకారం. కానీ అలాగే అర్థం చేసుకోవాలి. ప్రభూత గుణం బలదేవు, గుణవంతుడు పెద్దవాడైన బలదేవుడిని. వత్సలం దేవకిని, మాతృ ప్రేమకి ప్రతిరూపమైన మా అమ్మ దేవకీదేవిని. ఆర్ద్రచిత్తు వసుదేవుని, ఆర్ద్రచిత్తుడైనటువంటి నా తండ్రి వసుదేవుని. అంతేకాదు మద్గతరాగ సంద్ర సద్భావుల సర్వయాదవుల, నన్ను ప్రేమించడం, నన్ను ఇష్టపడ్డమే పనిగా పెట్టుకున్నారు యాదవులు. మద్గత రాగ సాంద్ర సద్భావులు, నేనంటే ఎంత ఇష్టమో ఒక క్షణం ఉండలేరు నన్ను విడిచిపెట్టి. ఆ గోపకులు గోపికలు అందరూ కూడా. పార్థ ననుందగన అన్పిపుచ్చవి. అన్పిపుచ్చు భాషాపరమైన ప్రయోగం. అన్పిపుచ్చు ఏమిటండి? నిజానికి తెలుగులో అన్పి అంటే పంపడమే. మరి అన్పిపుచ్చు ఏమిటి? తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం 4 ఒక కుదురు. వీటిని ద్రావిడ భాషలు అంటారు. దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు రాజ్యవేలనే భాషలు ఇవాళ విడిపోయింది, కానీ ద్రావిడ భాష రాజ్యవేలింది. అప్పుడు అన్పిపుచ్చు, చేసిపుచ్చు, కప్పిపుచ్చు, మనకి ఇప్పటికీ భాషలో ఉంది. కప్పిపుచ్చు, చేసిపుచ్చు, అన్పిపుచ్చు, పంపిపుచ్చు, చూసిపుచ్చు, అన్నిటికీ పుచ్చు ఉండేది. మన తెలుగులో అది కొన్నిట్లోనే ఉంది, తగ్గింది. తమిళంలో మాత్రం ఎప్పటికీ చేసి పుడిచావా, చూసి పుడిచావా అని అంటారు. పుడుసు, ఈ పుచ్చే అక్కడ పుడుసు. ఇది భాషా ప్రయోగం అని చెప్పాడు. అక్కడి నుంచి కృష్ణుడు సెలవు తీసుకుంటారంటే ఈయన ఎందుకు వెళ్ళేస్తారండి? బావా ఏమి అనుకోవద్దు, అప్పుడు యుద్ధం హడావిడిలో ఉండి భగవద్గీత సరిగ్గా వినలేకపోయాను, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పమన్నాడు. నాకు తెలుసు, ఈ పద్యం పాడే ముందే నాకు తెలుసు నీవు ఈ మాట అంటావని. నేను వెళ్ళడం నీకు ఇష్టం ఉండదు, ఇక్కడ కూర్చోవాలి ఇక్కడ అని ఒళ్ళు మండి ఓ మాట అన్నాడు. అర్జున నీకు బుద్ధి శ్రద్ధ రెండూ లేవన్నాడు. మనలో ఎంతోమందికి ఇది చెంపదెబ్బ. మళ్ళీ భగవద్గీత, మళ్ళీ భగవద్గీత, మళ్ళీ భగవద్గీత, మళ్ళీ భారతం, మళ్ళీ రామాయణం, మళ్ళీ భాగవతం అంటాం. కానీ ఇంతవరకు మనం విన్న భారతంలో ఏ పర్వంలో ఏవేవి చేశాం, ఎవరెవరు ఏవేవి చేశామనుకుంటున్నారో కాగితం మీద రాయండి. రాయవండి, మనం అసలు అది వద్దు. మళ్ళీ నేను చెప్పిన భారతాన్ని అంతా పుస్తకంగా రాసి అమ్మేస్తే కోట్లు ఇస్తారు నాకు, నేను నా పిల్లలు చెడిపోవడానికి. పోషిస్తారండి, కోట్లు ఇస్తారండి. చెప్పింది ఆచరణ. మీరు చెప్పాక నేను ఈ భావం వదులుకున్నా, లేదు ఈ భావన పొందా, దీనివల్ల ఈ చైతన్యం పొందాం, దీనివల్ల ఈ అజ్ఞానం పోయింది. ఇది మనిషిని సంతోషపెట్టే విషయం. అందుకే భగవంతుడు ఉన్నాడు ఒళ్ళు మండి, నీకు బుద్ధి శ్రద్ధ రెండూ లేవయ్యా. మళ్ళీ చెప్పాలా? నేను వెళ్ళకూడంగా ఉంది, ఎక్కాలా 20 ఎక్కాలు మళ్ళీ అప్పగించమంటావా? అంతేనా? బుద్ధి శ్రద్ధ రెండూ లేవన్నాడు గ్రంథం, చూసుకోండి అని మళ్ళీ ఏమైనా బాధపడతాడని దగ్గర తీసుకుని ఏమిటి బావా మతి లేకుండాను అని ఓ పని చేయి. వెనక హిమాలయాల నుంచి ఒక సిద్ధుడు వచ్చాడు నా దగ్గరికి. ఆయన నాకు చెప్పిన విషయాలు నేను నీకు చెబుతున్నాను విను అని ఆ సిద్ధబోధకనే చెప్పాడు. ఆయన కాశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుడికి చెప్పేట. ఆ కాశ్యపుడు వచ్చి నాకు చెప్పాడు. ఈ కాశ్యపుడే చివరిలో మళ్ళీ అసలు సిద్ధుడని తెలుస్తుంది, అది వేరే విషయం. ఆ సిద్ధబోధగా కాశ్యపుడు చెప్పిన దాన్ని నీకు నేను చెబుతున్నాను వినవయ్యా అని. ముందసలు మనుషులందరూ జాగ్రత్త పడవలసింది ఆరోగ్యం అయ్యా. ధర్మ సాధనంబు తనువు ధర్మము పరిజ్ఞానదాయి. ధర్మ సాధనంబు తనువు ధర్మము పరిజ్ఞానదాయి. అట్లుగాన
తనువును తనువును ఓమవలయు మర్చుడు ఏమిటను ఏమరక ఆత్మహితము కోరి అనఘచరిత. అన్ని రకాల ధర్మాలు చెయ్యాలి అనడానికే ధర్మ సాధనం తనువు, శరీరమే. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఆద్యం ఖలు అన్నాడు కాళిదాసు కుమార సంభవం. ధర్మము పరిజ్ఞానదాయి, ధర్మం పరిజ్ఞానాన్ని ఇస్తుందయ్యా, మనిషిని బాగు చేస్తుంది. కానీ ఆ ధర్మం చేయించేయడానికి అవసరమైంది శరీరమే కదా. ఆ శరీరం కాపాడుకోకపోతే ఎలాగా? ధర్మము పరిజ్ఞానదాయి. అట్లుగాన తనువు నోమవలయు మర్చునకు, ఎట్టి పరిస్థితుల ముందు శరీర ఆరోగ్యాన్ని మనిషి కాపాడుకోవాలి. ఎలాగా? మరియు ఏమిటను ఏమరక, ఏ విషయంలోనూ అజాగ్రత్త పనికిరాదు. ఇవాళ ఆరోగ్య భాగ్యం లేని వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎవరిని చూసినా మధుమేహం, రక్తపోటు, మధుమేహం, రక్తపోటు, షుగరు, బీపీ. ఇప్పుడు 2 సెల్ ఫోన్లు ఉన్నవాళ్ళు తక్కువే, కానీ ఈ 2 ఉన్నవాళ్ళు ఎక్కువేనండి. ఆభరణాలు అయిపోయినాయి. ఆందోళనే దానికి కారణం, కోరికలే కారణం, దురాశే కారణం. వైద్యులే చెబుతున్నారు, మధుమేహానికి మూలం ఆందోళన, ఒత్తిడి, కోరికలు. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోగా మనం ఏం చేస్తున్నాం? వీటికి మళ్ళీ బిళ్ళలు వాడదామా? అసలు ఇప్పుడు నాకు షుగర్ వచ్చిందంటే ఏ గ్రహం కారణంగా? ఏ గ్రహం ఏంటి? అసలు మనస్సు అనే గ్రహం కారణం. ఏ గ్రహము కాదు, మనస్సే కారణం. అది మార్చుకోడు. బుధగ్రహం, గురుగ్రహం అంటే అభిషేకం చేసేయడానికి పోతారు, దాని మీద ఎవరో వ్యాపారం చేస్తారు. తప్పేముంది? నచ్చితే అది కాదయ్యా సమస్య. ఆ ముందు శరీరాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధర్మము పరిజ్ఞానదాయి. అట్లుగాన మనుష్యుడు ఏమిటనో ఏమరక ఆత్మహితము కోరి, తన మేలు కోసం తనే ముందు తన శరీరాన్ని కాపాడుకోవాలి. మనం ఆ శరీరాన్ని చక్కగా కాపాడుకుందాం. దానికోసం చాలామంది చాలా చిట్కాలు చెబుతూనే ఉన్నారు. అవన్నీ వీలైనవన్నీ చేద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ